క్రైస్త రిడీమర్ వీక్షకులందరికీ యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం డిస్కస్ చేస్తున్న అంశం ఏమిటి అంటే అష్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్, రక్షణ నిశ్చయత లేదా నేను నిజంగా రక్షించబడినానా అనే విషయం మీద ఈరోజు డిస్కస్ చేస్తాం. ఈరోజు మన కీవర్డ్స్ వచ్చేసి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1-2 వచనాలు మనం చూస్తే, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు సచ్చిన వారయుండగా ఆయన మిమ్మను క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఈరోజు కీవర్డ్స్ ఏంటి మనది? మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు సచ్చిన వారయుండగా ఆయన మిమ్మను క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1-2 వచనాలు. ఈరోజు మనం 4 విషయాలు మనం క్లుప్తంగా నేర్చుకుంటాము. మొట్టమొదటిది, మనం ఎలా రక్షించబడ్డాము. రెండవది, మనం దేని నుండి రక్షించబడ్డాము. మూడవది, మనం రక్షించబడ్డామని మనకు ఎలా తెలుసుకోవచ్చు. 4వ క్వశ్చను, మనం రక్షించబడిన తర్వాత దేవుడు మన యొద్ద నుండి ఏం కోరుతున్నాడు. ఈ 4 విషయాలు మనం క్లుప్తంగా చూసి ముందుకు వెళ్తాము. మొట్టమొదటిగా మనం చూస్తే, ఏ భేదమును లేదు, పాపం చేసి అందరూ దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోవచ్చున్నారు. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం. ఏలయనగా పాపం వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తునందు నిత్య జీవము. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను ఎల్లరిపరుచుచున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం మనం చూస్తే ఏంటంట, అది ఏమనగా యేసు ప్రభువు నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపిన నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడదు. ఏలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9-10. అయితే మరి నేను ఎలా రక్షించబడతానంటే, 1 యోహాను 1వ అధ్యాయం 9వ వచనం మనం చూస్తే, మన పాపములు మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగినవాడు, పరిశుద్ధుడు, నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తానంటున్నాడు. సో ఏం జరిగింది ఇక్కడ? ఇంతకుముందు పాపం చేశాము, నిజమైన పశ్చాత్తాపంతో దేవుని దగ్గర మన పాపములు ఒప్పుకున్నాము. మూడోది, రక్షణ వచ్చింది. దాని తర్వాత మనకి బోర్న్ అగైన్, కొత్తగా జన్మించబడ్డాము, బాప్తిజం తీసుకున్నాము. అయితే ఈ ప్రాసెస్ అంతా అయిన తర్వాత ఒకవేళ నేను చనిపోతే ఎక్కడికి వెళ్తాను, నిజంగా నేను రక్షించబడ్డానా లేదా అనే విషయాన్ని ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము. మొట్టమొదటి క్వశ్చను, హౌ ఆర్ వి సేవ్డ్? మనం ఎలా రక్షించబడ్డాము అనేది మనం చూస్తే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8-9 వచనాలు మనం చూస్తే, మీరు విశ్వసించిన వారై కృపచేత రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడనూ అతిశయపడ వీలు లేదు. ఏంటంట? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8-9 వచనాలు మనం చూస్తే, మనం ఎలా రక్షించబడ్డాము అనేది మనకు తెలుస్తుంది. మీరు విశ్వసించిన వారై కృపచేత రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడనూ అతిశయపడ వీలు లేదు. అలాగనే 1 పేతురు 1వ అధ్యాయం 18-19 వచనాలు మనం చూస్తే, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచించబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచించబడితే గనుక మీరు ఎరుగుదురు కదా అంటూ ఉన్నాడు. మనం ఎలా రక్షించబడ్డాము? మనం విశ్వసించిన వారై కృపచేత రక్షించబడి ఉన్నాము అని చెప్తున్నాడు. ఇది మన వలన కలిగింది కాదు, అది దేవుని వరమే. సో కాబట్టి ఈ విధంగా మనం రక్షించబడ్డామని తెలుసుకోవాలి. రెండో క్వశ్చన్ ఏంటంటే, మనం దేని నుండి రక్షించబడ్డాము? మనం దేని నుండి, వాట్ ఆర్ వి సేవ్డ్ ఫ్రమ్? మనం దేని నుండి రక్షించబడ్డాము అంటే, యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం మనం చూస్తే, అలాగే మొట్టమొదటిగా కొలీషులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13-14 వచనాలు మనం చూస్తే, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని రాజ్య నివాసులుగా చేసెను. ఆ కుమారుని యందు మనకు విమోచనము,
అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. మనం దేని నుండి రక్షించబడ్డాము? ఇక్కడ మనకి క్లియర్గా కొలొస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13, 14 వచనాలు మనం చూస్తే, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని రాజ్య నివాసులుగా చేసెను. అంధకారం నుండి మనల్ని రక్షించబడ్డాము. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. సో అలాగనే రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 1, 2 వచనాలు మనం చూస్తే, మనం దేని నుండి రక్షించబడ్డాము? కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధియలేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణము నియమము నుండి నన్ను విడిపించెను. అలాగే యోహాను సువార్త 5వ అధ్యాయం 24 వచనం మనం చూస్తే, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవం గలవాడై ఉన్నాడు. వాడు తీర్పులోకి రాక మరణంలో నుండి జీవములోకి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అంటున్నాడు. మనం దేని నుండి రక్షించబడ్డాము? అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తను ప్రేమించిన తన కుమారుని రాజ్యనివాసులుగా మనం చేసెను. సో అలాగనే యేసుక్రీస్తును ఉన్న వారికి ఏ శిక్ష విధియలేదు అని చెప్తూ ఉన్నాడు. 3వ క్వశ్చన్ చూస్తే, హౌ డు వి నో వి ఆర్ సేవ్డ్? మనం రక్షించబడ్డామని మనం ఎలా తెలుసుకోవచ్చు అంటే, 1 యోహాను 1వ అధ్యాయం 9వ వచనం మనం చూస్తే, మన పాపములు మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును అంటున్నాడు. అలాగే 1 యోహాను 2వ అధ్యాయం 3, 4 వచనాలు మనం చూస్తే, మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనని ఎడల దీని వలనే ఆయన ఎరిగి ఉన్నామని తెలుసుకుందాము. ఆయనను ఎరిగి ఉన్నానని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలు గైకొనని వాడు అబద్ధికుడు, ఆయనలో సత్యం లేదు. సో మనం రక్షించబడ్డామని మనకి ఎలా తెలుసుకోవచ్చు అంటే, 1 యోహాను 2వ అధ్యాయం 15 వచనం మనం చూస్తే, ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపుకుడి, ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. అలాగే 1 యోహాను 2వ అధ్యాయం 9, 11 వచనాలు మనం చూస్తే, వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకును చీకటిలోనే ఉన్నాడు. తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నాడు, అతని యందు అభ్యంతర కారణం ఏదీ లేదు. తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో నుండి చీకటిలో నడుచుచున్నాడు. చీకటి అతని కన్నులకు అంధత్వం కలుగజేసిన గనుక తానెక్కడికి పోవచ్చున్నాడో అతనికి తెలియదు. సో మనం రక్షించబడక ముందు ఏ విధంగా ఉన్నామో అట్లా ఉండకూడదు అని చెప్తూ ఉన్నాడు దేవుడు. మనం రక్షించబడ్డామని మనకి ఎలా తెలుస్తుందంటే ఈ 4 వచనాలు చూసాము. అలాగనే 1 యోహాను 5వ అధ్యాయం 12, 13 వచనాలు మనం చూస్తే, వండర్ఫుల్, దేవుని కుమారుని అంగీకరించేవాడు జీవము గలవాడు, జీవము ప్రాణం గలవాడు. దేవుని కుమారుని అంగీకరించిన వాడు జీవము లేనివాడు. దేవుని కుమారుని నామమందు విశ్వాసం ఉంచి మీరు నిత్య జీవము గలవారని తెలుసుకోనమంటున్నాడు. ఎంత అద్భుతం! సో నేను రక్షించబడినాను, మనం రక్షించబడినాము అని మనకి ఎలా తెలుస్తుందంటే, 1 యోహాను 5వ అధ్యాయం 12, 13 వచనాలు మనం చూస్తే, దేవుని కుమారుని అంగీకరించేవాడు జీవం గలవాడు, దేవుని కుమారుని అంగీకరించని వాడు జీవం లేనివాడు. సో దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచి మీరు నిత్య జీవం గలవారని తెలుసుకోమంటున్నాడు. అలాగనే 4వ క్వశ్చన్ మనం చూస్తే, వాట్ డస్ గాడ్ రిక్వైర్ ఆఫ్ అస్ ఆఫ్టర్ వి ఆర్ సేవ్డ్? మనం రక్షించబడిన తర్వాత దేవుడు మన యొద్ద నుండి ఏం కోరుతున్నాడు? ఇంతకుముందు పాపంలో జీవించాము, ఇప్పుడైతే మన పాపములు ఒప్పుకొని యేసుక్రీస్తే నిజమైన దేవుడిగా అంగీకరించి రక్షించబడ్డాము, బాప్తిజం తీసుకున్నాము. అయితే దాని తర్వాత మనం రక్షించబడిన తర్వాత దేవుడు మన యొద్ద నుండి ఏం కోరుతున్నాడు? వాట్ డస్ గాడ్ రిక్వైర్ ఆఫ్ అస్ ఆఫ్టర్ వి ఆర్ సేవ్డ్ అంటే, కొలొస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1, 2 వచనాలు మనం చూస్తే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతుకుడి, అంటే పరలోకంలో ఉన్న వాటినే వెతకమంటున్నాడు. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుని ఉన్నాడు, పైనున్న వాటి మీదే కానీ భూసంబంధమైన వాటి మీద మనసు పెట్టకండి అంటున్నాడు. ఏం కోరుకున్నాడు మన యొద్ద నుంచి? పైనున్న పరలోకంలో ఉన్న వాటినే వెతకమంటున్నాడు. అలాగనే అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వం మీద కూర్చుని ఉన్నాడు, పైనున్న వాటి మీదనే కానీ భూసంబంధమైన వాటి మీద మనసు పెట్టకమంటున్నాడు. రెండోది, రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1, 2 వచనాలు అలాగే 19 వచనం మనం చూస్తే, అలాగైనా ఏమందము?
కృప విస్తరింపవలనని పాపమందు నిలిచియుందుమా? అట్లనరాదు. పాపం విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగు దానిలో జీవించుదుము? ఇంతకుముందు రక్షించబడక ముందైతే మనం ఏ విధంగా ఉన్నాము? జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, ఇమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు, స్వార్థం, పగ, ద్వేషం, ఓర్పులేనితనం, క్షమించలేని గుణం, ఇవన్నీ కలిగి ఉన్నాము. మళ్ళీ అవి ఒక్కసారి రక్షించబడి బాప్తిసం తీసుకున్న తర్వాత అవి మనం చేయగలమా? రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1-2 వచనాల్లో పౌలు అలానే చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, అలాగైనా ఏమందము? కృప విస్తరింపవలనని పాపమందు నిలిచియుందుమా? అట్లనరాదు. పాప విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగు దానిలో జీవించుదుము? అలాగనే 19వ వచనం మనం చూస్తే, అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకు మీ అవయములను దాసులుగా ఎలాగూ అప్పగించితిరో, అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయములను నీతికి దాసులుగా అప్పగించమంటున్నాడు. రక్షించబడమును మనం మన యొక్క ఏం చేశాము? అక్రమం చేయుటకై అపవిత్రతకును అక్రమమునకు మీ అవయములను దాసులుగా, అవయములను ఏ విధంగా దాసులుగా ఇచ్చాము? శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేంటయ్యా అంటే జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, ఇమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు, స్వార్థం, పగ, ద్వేషం, వారవలేనితనం, క్షమించలేని గుణంతో వీటన్నిటితో అక్రమం చేయుటకై అపవిత్రతకును అక్రమమునకు మన అవయవమును దాసులుగా అప్పగించాము ఇంతకుముందు రక్షించబడక ముందు. కానీ దేవుడు ఇప్పుడు మనం రక్షించబడిన తర్వాత మన యొద్ద నుండి ఏం కోరుతున్నాడంటే, పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవులను నీతికి దాసులుగా అప్పగించమంటున్నాడు. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19వ వచనంలో. సో కాబట్టి ఇంతకుముందు ఏదైతే పాత జీవితంలో రక్షించబడక ముందు పాపపు జీవితం జీవించామో, రోత జీవితం జీవించామో, ఏ విధంగా అయితే చీకటి సంబంధమైన కార్యములతో ఉన్నామో ఆ విధంగా ఉండకుండా ఏమనమంటున్నాడు? మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతకమంటున్నాడు. పాపమును విడిచిపెట్టమంటున్నాడు. అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవులను, మీ శరీరమును నీతికి దాసులుగా అప్పగించమంటూ ఉన్నాడు. మన కీవర్డ్స్ ఏంటి ఈరోజు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1-2 వచనాలు మనం చూస్తే, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు సచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఇప్పటివరకు మనం ఏం తెలుసుకున్నాము? 4 క్వశ్చన్లకు ఆన్సర్ తెలుసుకున్నాము. మొట్టమొదటిది రీక్యాప్. ఏం తెలుసుకున్నాము? మనం ఎలా రక్షించబడినామంటే, మీరు విశ్వసించిన వారే కృపచేత రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుడి వరమే. అది క్రియల వలన కలిగినది కాదు కనుక ఎవడను అతిశయపడ వీలు లేదు. అలాగే రెండో క్వశ్చన్, మనం దేని నుండి రక్షించబడ్డాము అంటే, ఆయన మనల్ని అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని రాజ్యనివాసులుగా చేసెను. ఆ కుమారుని యందు మనకు విమోచన అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. మూడో క్వశ్చన్, మనం రక్షించబడినాము అని మనకు ఎలా తెలుసుకోవచ్చు అంటే, మన పాపములు మనం ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తానంటున్నాడు. అలాగనే ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపుకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు అంటూ ఉన్నాడు. అలాగే 4వ క్వశ్చన్ ఏంటంటే, దీనికి కంటిన్యూస్గా, దేవుని కుమారుని అంగీకరించేవాడు జీవం గలవాడు, దేవుని కుమారుని అంగీకరించిన వాడు జీవం లేనివాడు. దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్య జీవము గలవారని తెలుసుకోమంటున్నాడు. 4వ క్వశ్చన్కి, మనం రక్షించబడిన తర్వాత దేవుడు మన యొద్ద నుండి ఏం కోరుతున్నాడు అంటే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదుకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడు. పైనున్న వాటి మీదే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకుడి అంటున్నాడు. అది శరీర కార్యములు ఏమైనప్పటికీ దేని మీద మనసు పెట్టకూడదు అంటున్నాడు? జారత్వము కానీ, అపవిత్రత కానీ, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, ఇమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు, స్వార్థము, పగ, ద్వేషము, ఓర్వలేనితనం, క్షమించలేని గుణం, వీటన్నిటిని విడిచిపెట్టమంటున్నాడు. అలాగైతే రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1-2 వచనం మనం చూస్తే, అలాగైనా ఏమందము? కృప విస్తరింపవలనని పాపమందు నిలిచియుందుమా? అట్లనరాదు. పాపం విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగూ దానిలో జీవించుతాము? అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకు మీ అవయములను దాసులుగా ఎలాగో అప్పగించితిరో, అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు
మీ అవయవమును నీతికి దాసులుగా అప్పగించమని చెప్తూ ఉన్నాడు. సో కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, రక్షించబడక మునుపు మన జీవితం ఏ విధంగా ఉందో దానికి పూర్తిగా భిన్నంగా రక్షించబడిన తర్వాత పాపం చేశాము, పశ్చాత్తాపడ్డాము, రక్షణ వచ్చింది, మారు మనసు పొందావు, న్యూ బోర్న్ అగైన్ ఆ యొక్క అనుభవంలో వచ్చిన తర్వాత ఆ పాత జీవితాన్ని, ఆ రోత జీవితాన్ని విడిచిపెట్టి దేవుడు మనల్ని ఏ విధంగా జీవించాలని ఆశపడుతున్నాడో ఆ విధంగా జీవించటంలో ఎంతో సంతోషం ఉంది. బైబిల్‌లో చూసుకుంటే చాలామంది భక్తులు దేవునికి విధేయత చూయించి విజయాలను సాధించిన వారు ఉన్నారు. మనందరం కూడా అదే విధంగా దేవునికి విధేయత చూయిస్తూ విజయాలను పొందుకోవాలని ఆశిస్తూ యేసుక్రీస్తు నామములో మరి ఒక్కసారి మీ యొక్క వందనాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ.